పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దులో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పాకిస్తాన్ కుట్రతో కశ్మీర్ సహా ఇతర సరిహద్దు ప్రాంతాల్లో భారత ఆర్మీ అలర్ట్గా ఉంది. రాజస్థాన్ శ్రీ గంగానగర్ సరిహద్దు వద్ద తీవ్ర కలకలం నెలకొంది. సరిహద్దుల్లోకి పాకిస్తాన్ రేంజర్ చొరబడ్డారు. నియంత్రణ గీత దాటిన అతన్ని బీఎస్ఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. అతను ఎందుకు భారత భూభాగంలోకి అడుగుపెట్టారనే అంశంపై విచారిస్తున్నారు. ఇటీవల బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ అనుకోకుండా భారత సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి ప్రవేశించాడు. అతన్ని పాకిస్తాన్ ఆర్మీ నిర్బంధించింది. విడుదల చేయాలని భారత సైనిక అధికారులు కోరారు. పై అధికారుల అనుమతి లేనిదే సైనికుని విడుదల చేయడం కుదరదని పాకిస్తాన్ ఆర్మీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో పాక్ రేంజర్ భారత భూభాగంలోకి ప్రవేశించడంతో కీలక పరిణామంగా మారింది. దీంతో జవాన్ను వదిలితే పాక్ రేంజర్ వదిలిపెట్టే అవకాశం ఉంది. పహల్గామ్ బైసరన్ లోయలో గత నెల 22న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది వీరమరణం పొందారు. ఆ తర్వాత భద్రతా బలగాలు ఉగ్రవాదుల వేటను తీవ్రతరం చేశాయి. కశ్మీర్ సహా సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. ఉగ్రవాదుల నివాసాలను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఉగ్రవాదులకు సహకరించిన పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. పక్కా ప్లాన్ ప్రకారమే ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని తెలిసిందే. ఏప్రిల్ 15న వారు పహల్గామ్ చేరుకున్నారని, ఆ తర్వాత దాడి కుట్ర పన్నారని వివరించారు. బైసరన్ వ్యాలీ తమకు అనుకూలంగా ఉంటుందని విచారణలో తెలుసుకున్నారు. ఉగ్రవాదులకు స్థానికులు కొందరు సహకరించారని ఎన్ఐఏ గుర్తించింది. పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారి అయిన పాకిస్తాన్పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఆ దేశానికి ఎగుమతులు దిగుమతులు రద్దు చేసి గట్టి షాక్ ఇచ్చింది.